దగ్గరికి వచ్చాడు. ఏం ఇంకా కావాలా? ఆడపోయి విచారించాలి సార్. పొలిటికల్ యానిమల్ని కానీ నేను అది రికార్డు చేసుకోవాలి. బాగా చేసామైతే వాళ్ళు మన సైడ్ ఉన్నటువంటి రైతాంగం క్రూరులు కాదు, క్రూరత్వం తక్కువ. లేకపోతే వాళ్ళు క్రూరులు అయినట్లయితే మేము చేయలేమేమో. భయపడేవాళ్ళు నేనంటే కుర్రోడిని, కమ్యూనిస్ట్ని భయపడేవాళ్ళు. పాపం భయపడేవాళ్ళు అంటే తక్కువ వాళ్ళు కాదు, ధైర్యవంతులు కూడా భయపడతారు. నేనేం చేస్తే ఏమవుతుందో. వాడు కుర్రోడిని కదా, నేను తెగించేవాడిని. ఆ పట్టా బజార్ వెళ్ళేవాడిని నేను. పెద్ద ఊరు అది, పోతల చెంచయ్య ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఊరు అది. చెంచయ్యది ఏమిటంటే టంగుటూరు. అతను కూడానండి తగ్గేవాడండి. అటు పోయి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని ధైర్యంగా ఆ ప్రాంతం ఉండే పెద్ద లక్షాధికారి ఆ ఊరు అతను, పెద్ద ధనికుడు, బాగుండేవాళ్ళు. ఒకసారి పోతా మంచిళ్ళు లేకుండా చేశారే మీరంత పెద్ద రైతులు. వాళ్ళ పిల్లలు నా దగ్గర చదివిన వాళ్ళు అంతా బిఏళ్ళు అట్లా. బిఏ నా దగ్గర చదవకపోయినా నా దగ్గర చదివి అభివృద్ధి అయి పెద్దోళ్ళు అయిన వాళ్ళు, భలే వినయంగా వితీతగా ఉండేవాళ్ళు, నమ్రత కలిగినటువంటి వాళ్ళు. నేను కోట్లాట మధ్య కూడా తిరిగామన్నాడు. నా మీద దాడికి వచ్చినా తిరిగామండి. అంత మంచి వాళ్ళు. దుర్మార్గం పేదలకేమీ చేయకపోయినా అన్యాయంగా అక్రమంగా అడ్డం రావటం కానీ కొట్టడం కానీ అది చేసినోళ్ళు కాదు. నన్ను బలి చూసేవాళ్ళు. నేను హరిజన్ని వాళ్ళ కమ్మవాళ్ళు చదువుకున్నవాడిని. ఫస్ట్ స్కూల్లో ఆ గౌరవం ఉండేది ఒకటి. ఏ సంగతి భలే వెళ్ళండి. అక్కడికి దిగి మంచిలు తాగనిచ్చేవాళ్ళు. కాళ్ళు కూడా పెట్టి దిగి మంచిలు తాగనిచ్చేవాళ్ళు. ఆ బొంగ పెట్టి ముంచనివారు. నేను అడిగేవాడిని, అది సరేనాయా, ఎక్కడెక్కడో తిరిగి పీతరి కాళ్ళతో ఎదవ కాళ్ళతో వచ్చాడు దిగనిస్తారు, మీరు బొంగతో మంచిలు ముంచుకొని ఇది ఎంత తెలివి తక్కుతాను నాయుడా అంటే సరే. వాళ్ళు కూడా పక్కున్నారు. నేను కూడా రైలు దగ్గర పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఊర్లోనే ఆ గౌరవాలు అవన్నీ మాలతం అంతచిపుడు అవి లేవు. ఏంటి అమాయకత్వం కదా మీది. మీరు నీళ్లు ముంచుకొని ఇస్తుంటే నేను దిగుతుంటే కోనేరులో అవి పవిత్రమైన పాదాలా, నేను ఎక్కడో చండాలంగా తిరిగి వచ్చి ఇంకొకటి తిరిగి వచ్చి కాళ్ళు పెట్టి ఊరుకుంటుంటే ఏంటి అమాయకత్వం అంటే, ఏమో మొండిన వాళ్ళు చిల్లిన వాళ్ళండి అంటాడు పెద్ద రైతు. కానీ మంచివాడు, మంచి వాళ్ళు మంచివాళ్ళే సార్, మంచివాళ్ళే. కానీ ఎక్కడో
ఇతరులు చేసేటటువంటి పనిలో కూడా ఉన్నటువంటి నిజాయితీని కూడా చూడాలి. మరి నువ్వు పాచే పది అది తొక్కొచ్చి కాలు పెట్టి వాళ్ళు ఊరుకుంటారేంటి? నీకు అర్థం కదా? అవరే మనం అశుభ్రంగా ఉన్నామని పని చేస్తున్నారంటే నేను పోయి తప్ప మీద పెద్దంగనం ఆడ నేను నాకు బలం ఉన్నా ఆ పనులు చేయను. అప్పుడు చెబుతాను అన్నమాట. వాళ్ళతో వాళ్ళు గడ్డికి పోయి వచ్చి ఆడాడు తిరిగి వచ్చి మోటార్ పాడేసి పోయి కాళ్ళు అంట పుక్కిలి చూసి దాంట్లో వస్తుంటే మంచి నీళ్ళు కోనేరు నీళ్ళు, నాయుడుపాలెం కోనేరు చక్కగా బాగుంటుంది. ఆయన అంటే నవ్వుకునేవాళ్ళం, ఇవన్నీ చేసుకునేవాళ్ళమే. పీస్ఫుల్గా జరిగిపోయిందండి అక్కడ. ఆ చేంజ్ రారు పైకి తొందరపడి. నా దగ్గర చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటికి ఒకడు, 4 ఏళ్ళకొకడు, 5 ఏళ్ళకొకడు, 10th క్లాసు అవి చదివిన వాళ్ళు. మంచిది. నేను బాగా మంచి టీచర్ని, మంచి టీచర్రా మాస్టర్ గారు అనుకునేవాళ్ళు. బాగా స్వీట్గా ఉండేది వాళ్ళకి. పరీక్షలో రిజల్ట్స్ పని వచ్చేది నాకు. పోతల నాకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి మాలవాళ్ళు ఆ ఊర్లో ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు పోతలు చెంచయ్యని తీసుకుపోయి ఏదో చేయబోతున్నారు. చెంచయ్య నాకు ఆపోజిట్, మంచివాడు, మరి క్రూరుడు కాదు. పోతలు చెంచయ్య అండి, విన్నారుగా మీరు, బాగా తెలుసుగా. మరి ఆయన తీసుకొచ్చేవాళ్ళు మాలో ఉండే వేసవలు ఆ చుట్టుపక్కల వాళ్ళు. ఆయన చెబుతున్నాడు, అప్పుడు వరా గ్రామానికి చెమట వచ్చి పని చేసినాడు మౌస్ మాస్టరు. నేను ఆయన స్కీము చెడగొట్ట. ఆయన అన్నారండి ఓపెన్గా, ఆయన చేసే స్కీము మన ఇన్ఫ్లుయెన్స్ని కాజేస్తాడేమో అనేది చేసినటువంటి పని ఆయనకు వ్యతిరేకంగా చేశాను ఇక్కడ. నన్ను ఆయనకు అనుకూలంగా పొగుడుతూ చెంచయ్య చాలా గొప్పవాడని అట్లనే చేశాను. ఆయన మీకు నన్ను వ్యతిరేకించి మెయిల్ చేశాడరా. ఇప్పుడంతా అయింది కనుక చెప్పుకుంటున్నాం. ఈ కాలనీ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాడు. మీరు చేయబాకంటే ఎవరు నవ్వుతాడు. చెంచయ్యకి ఇక్కడ స్టిచెన్స్ బాకండి మోదొచ్చిన అది ఎంత మంచి హృదయం అయితే అంటాడు అన్నమాట. అటువంటి వాడు చెంచయ్య. బాగానే ఉండేవాళ్ళని ఉండేవాడిని, పిల్లవాడిని అంత మెచ్చుకు. అవతల కుంట ఉంది, మట్టి కుంట. దానిలో మాలలు దిగి ఉంచుకునేవాళ్ళు, దానికి ఒప్పుకునేవాళ్ళు కాదు వాళ్ళు. మట్టి కుంట, దాంట్లో దిగి నీళ్ళు తాగటానికి కానీ తీసుకోవటానికి కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు. మాలపల్లికి దగ్గర చెరువు. ఇక్కడ పబ్లిక్ రోడ్డు చూసారా, ఒంగోలు టు టంగుటూరు, ఆ రోడ్డుకి దగ్గరగా ఆనుకొని నాయుడుపాలెనికి సంబంధించిన పెద్ద కొనేది ఉంది. ఆడ దగ్గర ఇచ్చేవాడు కాదండి. అది తప్పించాడు. ఏమన్నా కానీ మంచోళ్ళు వాళ్ళు. మంచోళ్ళు అంటే దురుకు పల్ల. ఇప్పుడు వీళ్ళు కూడా ఫైటర్స్. అర్జునులు అంటే భయం ఉంది. అర్జునులు అంటే భయం ఉందంటే 7 రకాలు లొక్కుతాడని ఒక భయం ఉందా? వీడు తెగించేద్దో అత్తుకొద్దో నిప్పు పెడతాడేమో అనే భయం ఉందా? ఆ భయంలో వాళ్ళు ధనికులు. ఎవరు మాదిగోళ్ళు రాత్రులు అది వేస్తారు కదండి, అది అడలేస్తే వాళ్ళు అట్లా భయపెట్టి కష్టం. అరెస్టులు ఏమీ చేయలేదు. రైతులు కూడాను వాళ్ళని కనికరించి దగ్గరికి తీశారు. కొంతమంది రైతులు పెద్దోళ్ళే భయపడేవాళ్ళు. ఎక్కడ నిప్పు పెట్టారు అనేది భయం వాళ్ళది. అర్థం కదా. నేను పోయి కూర్చునేవాడిని అక్కడ. నాయకుడిని మళ్ళీ ఆ విప్లవానికి నాయకుడిని.
వాళ్ళని కొడతారేమని తిరిగామండి అటు ఇటు మా ఊరికి అటు. తర్వాత ఆ ఊరి నుంచి రోడ్డు మీదకి రావటం. అయిందా గవర్నమెంట్ రోడ్డు ఉండేది. ఎలా ఉండేది? ఎదటిపోయి కూర్చునేవాళ్ళు. అంటరానితనం అంటే అక్కడ అంటరానితనం వల్లనే కదా విప్లవం. వీళ్ళు పోయి ముంచుకుంటుంటే ముంచుకోవద్దు అని అంటేనేగా ఇప్పుడు వచ్చింది. అక్కడ కొనేది మంచిది పబ్లిక్ జనరల్ రోడ్డుకి దగ్గరగా మంచి పుట్టి వాళ్ళు కట్టించుకుంది అనటం. అక్కడ రాను ఏదో ఒక ముష్టి తగాద పోస్తే నా కొడుకుని ఆ నీళ్ళకి రాని కూడా రైలుకి అహంకారం పుట్టింది అనుకుంటున్నా వాళ్ళు. అట్లా వచ్చింది. నేను మట్టుకు వాడి పిల్లలకి చదువు చెప్పినాడు. ఇంటర్మీడియట్ అట్లా చదువుతున్నాను నా దగ్గర. నా మీదకి చాలా గౌరవంగా ఉంటారు. అప్స్టేర్స్ అవి ఉంటే పైకి వెళ్ళేవాడిని. ఇళ్ళ మీద కూర్చొని ఏదో సభలు పెట్టుకొని మాట్లాడుకునేవాడు ఏం చేసేది. నా పైకి కుట్రాటకి అట్లా దౌర్జన్యానికి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. నేరుగా ఊరి మధ్యగానే ఊరికి మాలపల్లికి తనులాడ దొరుకుతున్నప్పుడు ఊరికి బయట దయ్యంగల వాళ్ళు నాయుడుపల్లి మాలోళ్ళు ఖరీదు వాళ్ళు కొట్లాట జరుగుతున్నప్పుడు నేను ఊరి మధ్యగా ఊరిని క్రాస్ చేస్తూ పోవాలి మాలపల్లికి. ఊళ్ళోనే పోయేవాడిని. నిలేసి రైతులు ఏంది మాట ఎందుకు పొందుతాయి ఏంది వాళ్ళే అడిగేవాళ్ళు పెద్దవాళ్ళు. అందుకని అంత మంచిగానే ఉండేవాళ్ళు. ఏమన్నా అట్లా ఉండేవాళ్ళు అండి. కొట్లాట్లు ఆ విషయంలో రక్తం ముంచుకోవద్దని అన్నారు. ఎందుకన్నారు? ఎందుకు ముంచుకోవద్దని అంటారు? ఏందో అహంకారం అర్థం కదా. ఆ పీతులు బాటలో యాసవ బాటలో తిరిగి అట్లట్లా వచ్చి నేను అడిగేవాడిని వాళ్ళకి మీకు యుద్ధం జరుగుతున్నా నీకున్న వాళ్ళకి మధ్య చనువు ఎందుకు వచ్చిందంటావా నువ్వు? వాళ్ళు పిల్లలు నా దగ్గర చదువుతున్నారు. నా దగ్గర వాళ్ళు బాయ్స్ చదివిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా చదువుతున్నారు. అందుకని వాళ్ళు ఎట్లా వస్తారు కొట్టడానికి? ధైర్యం చేసిపోయి తీసుకోలేదు. కొన్నిసార్లు తీసుకున్నారు. వాళ్ళు ఎదుటి తీసుకున్నారు. అంటే వాళ్ళ సైలెంట్ సానుభూతి అవి ఉంటాయి. కుర్రముండ కొడుకుల కంటే పెద్ద రైతులు మంచివాళ్ళు. వాళ్ళకి ముందు చూపు ఎక్కువ. వీళ్ళు ఏం చేస్తారో ఇదేంటి ఎదుగుతున్నాయి మన కోసం ఎగురుతున్నారు, వాడిని రాకుండా చేస్తున్నారు, ఇది ప్రమాదమే, వాడు ఏ బాంబులు తగలబెడతారో ఇల్లు తగలబెడతారో అనే భయం ఉన్న రైతాంగం అది. అప్పుడు జాగ్రత్తగా ఉండేవాడంటే కానీ కుట్లాట గిట్లాట ఉండేది కాదు. అయిన